కేంద్ర ఎన్నికల సంఘం అని 9th క్లాస్లో ఉండే, ఇప్పుడు మన 10th క్లాస్లో భారత ఎన్నికల వ్యవస్థ అని పెట్టిన. అంతే ఒకటే చాప్టర్, దాన్ని ఇందులో మార్చిన. అంతే ఏ క్లాస్లో ఇచ్చినా కూడా సిలబస్ ఒకటే ఉంటుంది. రైట్, చూద్దాం. కేంద్ర ఎన్నికల సంఘం ఓల్డ్ పుస్తకంలో కేంద్ర ఎన్నికల సంఘం ఉంటుంది. ఇప్పుడు సేమ్ తెలంగాణ పుస్తకంలో న్యూ టెక్స్ట్ బుక్ లో భారత ఎన్నికల సంఘం అని ఉంటుంది. అంతే భారత ఎన్నికల సంఘం అన్న కేంద్ర ఎన్నికల సంఘం అన్న ఒకటే. రైట్, మరి ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అంటారు. కేంద్ర ఎన్నికల సంఘం. ఓకే, ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి సంబంధించిన అంశాలు భారత రాజ్యాంగంలో 15వ భాగంలో 324 నుండి 329 వరకు ఆర్టికల్స్ ఉంటాయండి. 324 to 329 వరకు ఆర్టికల్స్ ఉంటాయి. ఓకే, మరి కేంద్ర ఎన్నికల సంఘం ఏ ఎన్నికలు నిర్వహిస్తుంది అంటే, మనం నిర్వహించే ఎన్నికలు ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికలు, నెక్స్ట్ ఉపరాష్ట్రపతి ఎన్నికలు. ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్, అంటే రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఎన్నికలు నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘమే. ఉపరాష్ట్రపతి ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఇంకా ఇవి రెండు కాకుండా లోక్సభ ఎన్నికలు, అంటే లోక్సభలో మన పార్లమెంట్ సభ్యులు అంటే లోక్సభ ఎంపీ ఎన్నికలు, లోక్సభ ఎన్నికలతో పాటు రాజ్యసభ ఎన్నికలను కూడా కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాజ్యసభ ఎన్నికలతో పాటు మరియు మరొక ఎన్నికలు విధానసభ ఎన్నికలు. విధానసభ అంటే ఎమ్మెల్యే ఎన్నికలు అంటారు, ఎమ్మెల్యే ఎన్నికలు. అదేవిధంగా విధాన పరిషత్ ఎన్నికలు. విధాన పరిషత్ అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కూడా నిర్వహించేది మొత్తం కూడా కేంద్ర ఎన్నికల సంఘమే. మరి రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహించేది కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుందండి. స్థానిక సంస్థలు అంటే ఏమొస్తాయి చెప్పండి? సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు, కార్పొరేటర్స్, వీళ్ళంతా కూడా మనకు స్థానిక సంస్థలు అంటారు, లోకల్ బాడీస్ అంటారు. దీంట్లో 73వ రాజ్యాంగ సవరణలో మనకు గ్రామీణ ప్రభుత్వాలు ఉంటాయి. గ్రామీణ ప్రభుత్వాలు అంటే గ్రామ పంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు. అంటే గ్రామ పంచాయతీలో సర్పంచ్ ఎన్నికలు, మండల పరిషత్తులో ఎంపీటీసీ ఎన్నికలు, జిల్లా పరిషత్తులో జెడ్పీటీసీ ఎన్నికలు. నెక్స్ట్ మళ్ళీ మన కార్పొరేషన్లోకి వచ్చేసరికి, మనకు పట్టణ ప్రభుత్వాలకు వచ్చేసరికి మున్సిపాలిటీ ఎన్నికలు, వాటిని కౌన్సిలర్స్ ఎన్నికలు అంటాం. కార్పొరేషన్ ఎలక్షన్ కార్పొరేటర్స్ అంటాం. ఈ అన్ని ఎన్నికలు నిర్వహించేది ఎవరంటే రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహించే ఎన్నికలు ఇవ్వండి. రాష్ట్రపతి అంటే ఇప్పుడు ద్రౌపది ముర్ము ఎన్నికలు, రాష్ట్రపతి ఎన్నికలు కూడా కేంద్ర ఎన్నికల సంఘం. ఉపరాష్ట్రపతి ఎన్నికలు, ప్రజెంట్ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, అతని ఎన్నికలు కూడా ఇదే నిర్వహిస్తుంది. లోక్సభ ఎంపీ ఎలక్షన్స్, పార్లమెంట్, లోక్సభ, పార్లమెంట్లో రాజ్యసభ ఎన్నికలు, ఈయన కూడా ఎంపీ అంటాం, రెండు కూడా ఎంపీనే అంటాం, ఎంపీ ఎలక్షన్స్. విధానసభ అంటే ఎమ్మెల్యే ఎలక్షన్స్. అట్లే విధాన పరిషత్ ఎన్నికలు అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్స్. వీటన్నింటిని కూడా నిర్వహించడం అంటే కేంద్ర ఎన్నికల సంఘమే ఈ ఎన్నికలు నిర్వహించడం అనేది జరుగుతుంది. ఓకే, ఈ కేంద్ర ఎన్నికల సంఘం అనేది మనకు 1950 జనవరి 25వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడిందండి. సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఎప్పుడు ఏర్పడిందండి? 1950 జనవరి 25వ తారీఖున మన కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడింది. ఈ కేంద్ర ఎన్నికల సంఘం 1950 జనవరి 25వ తారీఖున ఏర్పడి 2010 జనవరి 25 నాటికి 60 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందండి. 60 ఇయర్స్ కంప్లీట్ అవుతుంది, 60 సంవత్సరాలు. ఓకే, ఈ 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘం ఏం జరుపుకుందంటే వజ్రోత్సవాలు నిర్వహించిందండి. ఏం నిర్వహించింది? వజ్రోత్సవాలు. 60 సంవత్సరాలు కంప్లీట్ అయింది కాబట్టి వజ్రోత్సవాలు నిర్వహించింది. ఈ వజ్రోత్సవాల సందర్భంగా ఏం చేసిందంటే జనవరి 25ను ఒక దినోత్సవంగా ప్రకటించింది కేంద్ర ఎన్నికల సంఘం. మీకు తెలుసు, జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించిందండి. ఏమని ప్రకటించింది? జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే అంటారు. ఓకే, ఈ జాతీయ ఓటర్ల దినోత్సవం అనేది మనము 2010 నాటికి 60 సంవత్సరాలు కంప్లీట్ అయిన సందర్భంగా కేంద్ర ఎన్నికల సంఘమే ఈ డే ప్రకటించింది, నేషనల్ ఓటర్స్ డే. ఆ నేషనల్ ఓటర్స్ డే అనేది ఎప్పుడు ప్రకటించిందంటే 2011లో ప్రకటించిందండి. ఎప్పుడు ప్రకటించింది? 2011లో ప్రకటించింది. అంటే 2011
జనవరి 9వ తారీఖున ఇది ఫస్ట్ది జాతీయ ఓటర్ల దినోత్సవం. అదే 2011 నుంచి 2021 వరకు మనకు 11వ జాతీయ ఓటర్ల దినోత్సవం. అదే 2022 అయితే 12వది అవుతుంది. 2023లో 13వది అవుతుంది. 2024లో 14వది అవుతుంది. మన 2025 జనవరి 22లో ఏమవుతుందంటే 15వది అవుతుంది. అట్లా అడుగుతుంటాడు ఎగ్జామ్. ఓకే, 2025 జనవరి 25 తారీఖున ఎన్నో జాతీయ ఓటర్ల దినోత్సవం అంటే 15వది. ఓకే, మనకు 2011 నుంచి జరుపుకుంటాం, కానీ 2010 నాటికి 60 సంవత్సరాలు పూర్తవుతుంది. కానీ జరుపుకుంటుంది మాత్రం ఎప్పటి నుంచి 2011 నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25 జాతీయ ఓటర్ల దినోత్సవం, నేషనల్ ఓటర్స్ డే అనేది మనం జరుపుకోవడం అనేది జరుగుతుందండి. మరి 2011 నుంచి జరుపుకుంటామంటే 2025 ఎన్నోదండి 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? జనవరి 25. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పడిన డేట్ అది 1950 జనవరి 25 తారీఖున మనకి ఏర్పడింది కాబట్టి ఆ తేదీనే ఓకేనా మనము నేషనల్ ఓటర్స్ డేగా జాతీయ ఓటర్ దినోత్సవంగా మనం జరుపుకోవడం అనేది జరుగుతుంది. చూడండి, మనకు ఈ 1950 నుంచి 1987 వరకు మనకు ఓటింగ్ ఏజ్ అనేది మనకు 21 ఇయర్స్ ఉందండి. 1950 నుంచి 1987 వరకు ఓటింగ్ వయసు అంట 21 ఇయర్స్, 21 సంవత్సరాలు అండి. మొదటి లోక్సభలో కూడా మొదటి లోక్సభ ఎన్నికలు 1952లో జరిగినాయి. అప్పుడు కూడా ఓటింగ్ వయసు 21 ఇయర్స్, 20 సంవత్సరాలు స్టార్టింగ్ నుంచి. మనకు ఎన్నికల సంఘం 50 నుంచి ఏర్పడింది కాబట్టి మనకి ఎన్నికలు జరిగింది 52లో. 1950 నుంచి 87 వరకు మనకు 20 సంవత్సరాలు ఓటింగ్ ఏజ్. తర్వాత ఈ ఓటింగ్ ఏజ్ ను తగ్గించిన ప్రధానమంత్రి ఎవరండి? రాజీవ్ గాంధీ తగ్గించారు. రాజీవ్ గాంధీ ఓటింగ్ ఏజ్ తగ్గించడం కోసం ఏదైనా అంశం చేర్చాలన్నా, ఏదైనా అంశం తీసేయాలన్నా, ఏదైనా సవరణ జరగాలన్నా కూడా అమెండ్మెంట్ చేయాలి, ఒక రాజ్యాంగ సవరణ చేయాలి. దీన్ని కూడా ఓటింగ్ ఏజ్ తగ్గించడం కోసం ఒక రాజ్యాంగ సవరణ చేశాడు. అది చేసిన ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ. ఈ రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి కాలంలో చేసినటువంటి రాజ్యాంగ సవరణ ఏంటంటే 61వ రాజ్యాంగ సవరణ. ఏంటంటే 61వ రాజ్యాంగ సవరణ. ఈ 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓకే ఓటింగ్ వయసును 21 సంవత్సరాల నుండి 18 సంవత్సరాలకు తగ్గించడం జరిగిందండి. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఓటింగ్ వయసును 61వ రాజ్యాంగ సవరణ 1988 ద్వారా ఓటింగ్ ఏజ్ ఏం చేశాడు? 21 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాలు తగ్గించాడు. మరి 61వ రాజ్యాంగ సవరణ ఎప్పుడు అమల్లోకి వచ్చిందండి? 61వ రాజ్యాంగ సవరణ 1989 మార్చి 28వ తారీఖున మనకు అమల్లోకి వచ్చిందండి. మరి 89లో మనకు ఎన్నో లోక్సభ అవుతుందండి? ఇది 9వ లోక్సభ అండి. ఎన్నో లోక్సభ? 9వ లోక్సభ. అంటే మనకు 9వ లోక్సభ నుంచి ఓకేనా మనకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళు మొట్టమొదటిసారిగా ఓటు హక్కు అనేది ఉపయోగించుకోవడం అనేది జరిగిందండి. చూడండి, ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మనకు 18 ప్రజెంట్ మనకు భారత రాజ్యాంగంలోని 324 ఆర్టికల్ ప్రకారం ఏమో కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తారండి. కేంద్ర ఎన్నికల సంఘం 324 ప్రకారం. 325 ప్రకారం ఏంటంటే జాతి, కుల, మత, లింగ, వర్ణ వివక్షత లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది ఇస్తారండి. ఎలాంటి వివక్షతలు ఉండవు. మనం ఇంతకుముందు చెప్పాం, బ్రిటిష్ ఇండియాలో చివరి ఎన్నికలు ఎప్పుడు జరిగాయన్నా 1937. మరి బ్రిటిష్ ఇండియాలో చివరి ఎన్నికలు జరిగితే అప్పుడు ఓటింగ్ శాతం ఎంత అన్నా కేవలం 14%. ఎందుకు అంత తక్కువ చెప్పండి? ఇప్పుడు ప్రజెంట్ మనకు 18 సంవత్సరాలు నిండిన వాళ్ళకి ఇప్పుడు ఓటు హక్కు ఇస్తున్నాం, కానీ అప్పుడు ఇలా చూడలేదు. కేవలం 2 వర్గాలకే, అంటే పన్నులు చెల్లించే వారికి, విద్యావంతులకు మాత్రం ఓటు హక్కు ఇచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ భారత రాజ్యాంగంలోని 326 ఆర్టికల్ ప్రకారం 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి సార్వజనిక వయోజన ఓటు హక్కు ఉందండి. 326 ఆర్టికల్. 324 ఆర్టికల్ ప్రకారమే కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాటు చేస్తారు. 325 ఆర్టికల్ ప్రకారం జాతి, కుల, మత, లింగ, వర్ణ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పిస్తారు. ఓకే, చూడండి, ప్రజెంట్ రాజ్యాంగంలో 326 ఆర్టికల్ ప్రకారం
18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి సార్వజనీన వయోజన ఓటు హక్కు ఉంది. సార్వజనీన అంటే ఇలాంటి వివక్షత లేకుండా ఓటు హక్కు ఇవ్వడం. చూడండి, ఇక్కడ కులం అనే వివక్షత ఉండదు, మతం అనే వివక్షత, జాతి అనే వివక్షత అనేది ఉండదండి. ఇవి ఉండకుండా 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరుడికి ఇస్తారండి. ఫర్ ఎగ్జాంపుల్, మరి ఒక వ్యక్తి మధ్యలో జూన్లో కానీ జూలైలో కానీ 18 సంవత్సరాలు నిండి ఉన్నాడు. 18 సంవత్సరాలు కంప్లీట్ అయిన తర్వాత అతడు ఓటుకు నమోదు చేసుకుంటే జనవరి 25వ తారీఖున కేంద్ర ఎన్నికల సంఘం అతనికి ఓటర్ గుర్తింపు కార్డు ఇస్తుందండి. ప్రతి సంవత్సరం జనవరి 25 ఏమి ఇస్తారు? ఓటర్ గుర్తింపు కార్డు ఇస్తుంది. నీకు మధ్యలో జూలైలోనే అయిపోయింది, నీకు 18 ఇయర్స్ కంప్లీట్ అయింది, నువ్వు అప్లై చేసుకున్నా, పోయి ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత నీకు జనవరి 25వ తారీఖు నేషనల్ ఓటర్ డే సందర్భంగానే కేంద్ర ఎన్నికల సంఘం ఏం చేస్తుందంటే, ఎలక్షన్ కమిషన్, అది రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమో, స్థానిక సంస్థలకు సంబంధించిన కేంద్ర ఎన్నికల సంఘం ఏమో మనకు ఓటర్ అంటే ఎన్నికల సంఘమే ఓటర్లకు గుర్తింపు కార్డులు మంజూరు చేస్తుందండి. ఎవరు మంజూరు చేస్తారు? గుర్తింపు కార్డులను. మనకు ఓటర్ గుర్తింపు కార్డులు ఉంటాయి కదండి, ఓటర్ కార్డు అంటాం కదా, ఆ ఓటర్ గుర్తింపు కార్డులు ఇచ్చేది ఎవరంటే ఎలక్షన్ కమిషనే ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా రాష్ట్రపతికి ఒక ప్రధాన కార్యాలయం ఉంటుంది, రాష్ట్రపతి భవన్ అంటారు. అట్లే గవర్నర్కి ఒక ప్రధాన కార్యాలయం ఉంటుంది, రాజ్ భవన్ అంటారు. అట్లే ఎన్నికల సంఘానికి కూడా ఒక ప్రధాన కార్యాలయం ఉంటుంది. ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం పేరు నిర్వాచన్ సదన్ అంటారంట. ఏమంటారు? నిర్వాచన్ సదన్. నిర్వాచన్ సదన్ అంటారు. కేంద్ర అంటే ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం ఎవరి పేరు? నిర్వాచన్ సదన్. మరి కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూఢిల్లీలో ఉన్నాడు. ఎక్కడుంది? న్యూఢిల్లీలో మనకు కేంద్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన కార్యాలయం, దాని పేరు ప్రధాన కార్యాలయం ఎవరి పేరు? నిర్వాచన్ సదన్ అని పిలవడం అనేది జరుగుతుంది. మరి భారత రాజ్యాంగంలోని 324 క్లాస్ 2 ప్రకారం భారత రాజ్యాంగంలోని 324 క్లాస్ 2 ప్రకారం ఏంటంటే, కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన అధికారిని భారత రాజ్యాంగంలోని 324 క్లాస్ 2 ప్రకారం కేంద్ర ఎన్నికల సంఘం అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ లో ఇందులో ప్రధాన అధికారిని మరి ఇందులో సభ్యులను నియమించేది ఎవరంటే రాష్ట్రపతి నియమిస్తారండి. ఎవరు నియమిస్తారంటే రాష్ట్రపతి, ప్రెసిడెంట్. రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన అధికారిని, అందులో ఉన్న సభ్యులను నియమించేది గవర్నర్ అండి. స్టేట్కి అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం యొక్క ప్రధాన అధికారిని సిఇఓ అంటారు, అతను చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ అంటారు, అతన్ని మన ప్రధాన అధికారి అంటాం. మరి అందులో ఉన్న సభ్యులను నియమించేది సెంట్రల్ అయితే రాష్ట్రపతి, స్టేట్ లో నియమించేది ఎవరంటే గవర్నర్ నియమించడం అనేది జరుగుతుంది. మరి ప్రస్తుతం కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి ఎన్నో వ్యక్తి అండి? ప్రజెంట్ ఎవరు చెప్పండి? ప్రస్తుత కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్. ఈ జ్ఞానేశ్వర్ కుమార్ అనే వ్యక్తి ఇంత ముందు ఆయన కమిషనర్ ఉండేది. ఓకే, మనకు రాజీవ్ కుమార్ అనే వ్యక్తి 25వ ప్రధాన అధికారి. 25వ ప్రధాన అధికారి ఉన్నప్పుడు జ్ఞానేశ్వర్ కుమార్ అనే వ్యక్తి కమిషనర్. ఆయన ఆ కమిషనర్ ఉన్న వ్యక్తి ప్రజెంట్ ఎన్నికల 26వ ప్రధాన అధికారిగా ఎంపికైనాయి. ఓకే, ప్రస్తుతం 26వ ప్రధాన ఎన్నికల అధికారి అంటే ఎవరంటే జ్ఞానేశ్వర్ కుమార్. ఏం పేరండి? జ్ఞానేశ్వర్ కుమార్ 26వ ఎక్కండి. మరి కేంద్ర ఎన్నికల సంఘానికి మొదటి ప్రధాన అధికారి సుకుమార్ సేన్ అండి. ఏం పేరండి? సుకుమార్ సేన్. ప్రజెంట్ ఏమో 26వ వ్యక్తి. 25వ వ్యక్తి ఎవరండి? రాజీవ్ కుమార్. ఈ రాజీవ్ కుమార్ ప్లేస్ లోనే ఇప్పుడు రీసెంట్ గా కొత్తగా వచ్చినటువంటి వ్యక్తి జ్ఞానేశ్వర్ కుమార్. ప్రజెంట్ కేంద్ర ఎన్నికల 26వ ప్రధాన అధికారి జ్ఞానేశ్వర్ కుమార్. 25వ వ్యక్తి రాజీవ్ కుమార్. అదే విధంగా మొదట ఆయన సుకుమార్ సేన్. కేంద్ర ఎన్నికల సంఘానికి మొదటి వ్యక్తి ఎవరు? సుకుమార్ సేన్. ఇందులో ఒక ప్రధాన అధికారి ప్లస్ 2 కమిషనర్లు ఉంటారు. ఆ కమిషనర్ సభ్యులు ఉండొచ్చు. మొత్తము త్రిసభ్య కమిషన్ పనిచేస్తారు. ఏ కమిషన్ పనిచేస్తుంది? త్రిసభ్య అంటే ముగ్గురు అని అర్థం అండి. 3 అంటే ముగ్గురు కదండి. ఒక ప్రధాన అధికారి 2 సభ్యులు ఉంటారు. త్రిసభ్య కమిషన్ పనిచేస్తుంది. ఆ త్రిసభ్య కమిషన్ లో ప్రజెంట్ ఉన్న ప్రధాన అధికారి ఎవరు? జ్ఞానేశ్వర్ కుమార్. ఎన్నో వ్యక్తి? 26వ. మొదట ఎవరు? సుకుమార్ సేన్. 25వ వ్యక్తి ఎవరు? రాజీవ్ కుమార్. ఓకే, ఇది కేంద్ర ఎన్నికల సంఘం వీళ్ళను నియమించడం అనేది రాష్ట్రపతి సెంట్రల్ లో ఉన్న వాళ్ళందరినీ కూడా నియమించడం అనేది జరుగుతుంది.
ఓకే, మరి వీళ్ళ పదవీ కాలం లేదా పదవీ విరమణ వయస్సు ఎంత ఉంటుందంటే వీళ్ళది 65 సంవత్సరాలు ఉంటుందండి. పదవీ కాలం లేదా పదవి విరమణ వయసు ఎంత? 65. ఏం లేదండి, సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల యొక్క పదవి విరమణ వయసు ఎంత ఉంటుందో కేంద్ర ఎన్నికల సంఘంలో వాళ్ళది కూడా అంతే ఉంటుందండి. 65 సంవత్సరాల వరకు వాళ్ళ పదవిలో ఉంటారు. మరి వీళ్ళకు వచ్చే జీతభత్యాలు ఎంత అంటే వీళ్ళకు 2,50,000 జీతభత్యం వస్తుందండి. 2,50,000. వీళ్ళకి శాలరీ ఎంత వస్తుంది? 2,50,000. ఈ 2,50,000 జీతాన్ని నిర్ణయించేది ఎవరంటే పార్లమెంట్ నిర్ణయిస్తుందండి. ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ ఫిక్స్ చేస్తుంది. మరి ఈ 2,50,000 జీతము నిర్ణయించే పార్లమెంట్ జీతం ఎక్కడి నుంచి తీసుకోవాలి అంటే ఈయన శాలరీ 2,50,000 జీతాన్ని భారత సంఘటిత నిధి నుండి తీసుకుంటారండి. ఎక్కడ తీసుకుంటారు? భారత సంఘటిత నిధి. ఓకే, ఈ భారత సంఘటిత నిధి ఆర్టికల్ 266 క్లాస్ 1 భారత సంఘటిత నిధి నుండి తీసుకోవడం అనేది జరుగుతుంది. మరి వీళ్ళను ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో ప్రధాన అధికారిని కావచ్చు, కేంద్ర ఎన్నికల సంఘంలో పనిచేసే ఇతర సభ్యులు లేదా కమిషనర్ కావచ్చు, వీళ్ళను తొలగించేటువంటి సిస్టమ్ న్యాయమూర్తులను తొలగించే పద్ధతిలో వీళ్ళు తొలగించబడతారండి. మరి న్యాయమూర్తులు ఏ పద్ధతిలో తొలగించబడతారంటే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించబడతారండి. న్యాయమూర్తులు ఏ తీర్మానం ద్వారా? అభిశంసన తీర్మానం ద్వారా. అభిశంసన తీర్మానం. మరి అభిశంసన తీర్మానం న్యాయమూర్తులపై ఎట్లా ప్రవేశపెడతారంటే లోక్సభలో 100 మంది సభ్యుల ఆమోదం ఉండాలి, రాజ్యసభలో 50 మంది సభ్యుల ఆమోదం పొందాలి. అంటే ఇక్కడ ఈ వీళ్ళపై ఆరోపణలు అనేవి రావాలి, అభియోగాలు అనేవి రావాలి. అది అభియోగాలు అనేవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కావచ్చు, లేదా రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రవర్తించవచ్చు. ఇలాంటి సందర్భంలో వీళ్ళపై అభియోగాలు వస్తే లోక్సభలో 100 మంది సభ్యులు, రాజ్యసభలో 50 మంది సభ్యుల ఆమోదం పొందిన తర్వాత న్యాయమూర్తులు పార్లమెంట్ లో ఏ విధంగా అయితే అభిశంసన తీర్మానం ద్వారా తొలగించబడతారో అదే పద్ధతిలో వీళ్ళు తొలగించబడతారు. అంటే ఎన్నికల సంఘంలో తొలగించేటువంటి పద్ధతి కూడా ఏ పద్ధతి? అభిశంసన తీర్మానం. న్యాయమూర్తులు తొలగించేది అభిశంసన తీర్మానం, రాష్ట్రపతిని తొలగించేది మహాభియోగ తీర్మానం, అదేవిధంగా ఉపరాష్ట్రపతిని తొలగించేది తొలగింపు తీర్మానం లేదా సాధారణ మెజారిటీ. అట్లే న్యాయమూర్తులు తొలగించే విధానం అభిశంసన తీర్మానం. అట్లే కేంద్ర ఎన్నికల సంఘంలో సభ్యులను ప్రధానాధికారి తొలగించే విధానం కూడా అభిశంసన తీర్మానం ద్వారా వీళ్ళని తొలగించడం అనేది జరుగుతుంది. ప్రజెంట్ మనకు కేంద్ర ఎన్నికల ప్రధానాధికారిగా జ్ఞానేశ్వర్ కుమార్ 26వ వ్యక్తి ప్రజెంట్ పనిచేస్తున్నాడు. మొదటి వ్యక్తి సుకుమార్ సేన్, 25వ వ్యక్తి ఎవరంటే రాజీవ్ కుమార్. ఇంతకుముందు మనకు 25వ ప్రధానాధికారి రాజీవ్ కుమార్ పనిచేస్తున్నప్పుడే జ్ఞానేశ్వర్ కుమార్ ఒక కమిషనర్ గా, సుఖ్బీర్ సింగ్ సంధు అని మరొక వ్యక్తి, ఇద్దరు కమిషనర్ గా పనిచేశారు. ప్రజెంట్ ఆ జ్ఞానేశ్వర్ కుమార్ కమిషనరే ప్రజెంట్ 26వ ఎన్నికల ప్రధానాధికారిగా రీసెంట్ గా ఎంపిక కావడం అనేది జరిగిందండి. మరి ఇది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ కేంద్ర ఎన్నికల సంఘంలో మనకి ఎన్నికలు జరిగేటప్పుడు మనకు ఓటర్లు గుంపులుగా ఉంటారండి. ఆ ఓటర్ల యొక్క సమూహానికి ఒక పేరు ఉందండి. ఓటర్ల యొక్క సమూహాన్ని ఎలక్ట్రోరేట్ అంటారండి. ఓటర్ల యొక్క సమూహాన్ని ఏమనాలి? ఎలక్ట్రోరేట్. ఓటర్ల యొక్క సమూహాన్ని ఎలక్ట్రోరేట్ అంటారండి. ఎలక్ట్రోరేట్ అంటారు. అదేవిధంగా మనకి ఎన్నికల సమయంలో ఇద్దరు అధికారులు జనరల్ గా మనకు అధికారులు ఉంటారు. భారత రాజ్యాంగంలోని 324 క్లాస్ 6 ప్రకారం ఓకే మనకు ఎన్నికల అధికారులను నియమించడం అనేది జరుగుతుంది. మరి ఎన్నికల అధికారులు సెంట్రల్ లో అయితే రాష్ట్రపతి, గవర్నర్ల యొక్క ఆమోదం ఉండాలి, ఇద్దరు ఆమోదం ఉండాలి. ఉంటే ఎన్నికల అధికారులు నియమిస్తారు. ఈ ఎన్నికల అధికారులు జనరల్ ఎవరంటే ఒకటి ప్రిసైడింగ్ అధికారి అని ఒకరు ఉంటారు, ప్రిసైడింగ్. మరొక అధికారి రిటర్నింగ్ అధికారి అని మరొకరు ఉంటారండి. ప్రిసైడింగ్, రిటర్నింగ్. మరి ప్రిసైడింగ్ అధికారి అంటే ఎవరు, రిటర్నింగ్ అధికారి అంటే ఎవరంటే ప్రిసైడింగ్ అంటే చూడండి, ఒక పోలింగ్ స్టేషన్ లో ఎన్నికలు నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్ అధికారి అంటారండి. ఒక పోలింగ్ స్టేషన్ ఇప్పుడు చూడండి, మనకి ఎన్నికలు జరిగేటప్పుడు గ్రామ పంచాయతీలో కానీ స్కూళ్ళల్లో కానీ మనకు బూతులు ఉంటాయి కదండి. 1వ బూత్, 2వ బూత్ అని ఉంటుంది కదా, పోలింగ్ బూత్ అని రాసి ఉంటుంది కదండి. మనం ఓటు వేయడానికి వెళ్తాం కదా, ఆ పోలింగ్ బూత్ లో ఒక ఎన్నికల అధికారి ఉంటాడు. పోలింగ్ బూత్ అనొచ్చు లేదా పోలింగ్ స్టేషన్ అనొచ్చు దాన్ని. ఆ పోలింగ్ బూత్ లో ఎన్నికలు నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్ ఆఫీసర్ అన్నారు.
రిటర్నింగ్ ఆఫీసర్ అంటే ఎవరంటే ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని రిటర్నింగ్ అధికారి అంటారండి. ఒక నియోజకవర్గం, ఒక కాన్స్టిట్యున్సీలో. ఇక్కడ చూడండి, రిటర్నింగ్ అధికారిగా ఎక్కువగా గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటారండి. ఎవరుంటారు? గెస్టెడ్ ఆఫీసర్స్ మనకి ఎక్కువగా రిటర్నింగ్ ఆఫీసర్. చెప్పండి, రిటర్నింగ్ అంటే ఎవరండి? ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని రిటర్నింగ్ అధికారి. ఒక పోలింగ్ స్టేషన్ ఎన్నికలు నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్. ఈ అధికారాన్ని నియమించాలంటే రాష్ట్రపతి గవర్నర్ల అనుమతి ఉండాలి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ప్రకారం 324 క్లాస్ 6 ప్రకారం. క్లాస్ 6 అంటే బ్రాకెట్ లో ఉన్నవని క్లాజులు విభజించబడ్డాయి. ఏ ఉన్నా, బి ఉన్నా, బ్రాకెట్ లో 1 2 3లు ఉన్నా, ఏమున్నా కూడా బ్రాకెట్ లో ఉన్నదాన్నే క్లాజులు అంటాం. ఓకే, ఆ 324 క్లాస్ 6 ప్రకారం ఓకే ఎన్నికల సంఘంలో ఓకేనా అధికారులను నియమించాలంటే రాష్ట్రపతి గవర్నర్ యొక్క అనుమతి అనేది ఖచ్చితంగా ఉండాలి. ఉంటే ఆ ఎన్నికల సంఘంలో వాళ్ళ అధికారుల నియామకం అనేది జరుగుతుందండి. అధికారులే మనకు ఎన్నికల సమయంలో ఇద్దరు ఉంటారు. వాళ్ళే మనం చెప్పాము ప్రిసైడింగ్ అని, రిటర్నింగ్ అని. ఒక పోలింగ్ బూత్ లో ఎన్నికలు నిర్వహించే అధికారిని ప్రిసైడింగ్ అంటారు. ఒక నియోజకవర్గంలో ఎన్నికలు నిర్వహించే అధికారిని రిటర్నింగ్ అధికారిని మనం పిలవడం అనేది జరుగుతుందండి. మరి ఇందులో మనకి ఎక్కువగా ఎగ్జామ్లో ఈ మధ్యన నోటా గురించి, ఈవీఎంల గురించి, వీవీప్యాట్లు అంటే ఏంటి, ఇంకొకటి మనకు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేస్తారు. దాన్ని ఎన్నికల సిరా అంటాం. ఆ ఎన్నికల సిరా గురించి మనకి ఎక్కువ అడుగుతున్నాడు. వాటి గురించి మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూద్దాం. రైట్, ఇది ఎన్నికలకు సంబంధించిన ప్రధాన అధికారికి సంబంధించిన అంశాలు. ఆయన ఎట్లా తొలగించబడతారు, అతని యొక్క నియామకం అనేది ఎలా జరుగుతుంది, ఆయనకి ఎంత శాలరీ వస్తుంది, ఎట్లా తొలగించబడతాడు, ఇవన్నీ మనము డిస్కస్ చేసాం. అనే పదవి కాలం ఎంత అదంతా డిస్కస్ చేసాం. నెక్స్ట్ ఇందులో మనకు మరొక అంశం ఏంటంటే ఈవీఎంల గురించి అడుగుతాడండి. ఈవీఎం ఓకే చూడండి, ఈవీఎంలకు స్టార్టింగ్ లో పెట్టిన పేరు ఏంటంటే ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ఓటు కౌంటింగ్ మిషన్. ఓటు కౌంటింగ్ మిషన్ అండి, ఇది ఫస్ట్ పేరు అండి. ఓకే, ఈవీఎంలో ఫస్ట్ పెట్టిన పేరు ఏంటంటే ఫస్ట్ పేరు ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ఓటు కౌంటింగ్ మిషన్. ఇది చాలా మంది ఏంటంటే అభిప్రాయం చెప్పారు, ఇంత పెద్ద పేరు ఉంటే ఓటు పలకరాదు, పెద్దగా అవుతుందని చెప్పి దాన్ని కుదించి సింప్లిఫై చేసి ఫస్ట్ పెట్టిన పేరు ఇదండి, ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ఓటు కౌంటింగ్ మిషన్. ఓకే, ఈ ఎలక్ట్రానికల్లీ ఆపరేటెడ్ ఓట్ కౌంటింగ్ మిషన్నే దీన్ని ప్రస్తుతం ఎట్లా పిలుస్తున్నామంటే ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ అని పిలుస్తున్నారు. ఫస్ట్ పెట్టిన పేరు ఇదండి, కానీ ఇది అవసరం లేదు. ప్రజెంట్ ఉన్న ప్రస్తుతం ఏమని పిలుస్తున్నాం? ప్రస్తుతం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్. ప్రజెంట్ ఉన్న పేరండి, ఇది ఫస్ట్ పెట్టిన పేరండి. ఎందుకంటే పెద్దగా ఉంది కదండి, పెద్దగా ఉంటే అందరు కూడా పలకడానికి కూడా ఇబ్బంది అవుతుంది. దాన్ని కుదించి షార్ట్ కట్ చేసి దాన్ని ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ గా ప్రజెంట్ పిలుస్తున్నారు. మరి ఈవీఎంలను భారతదేశంలో ఈవీఎంల రూపకర్త ఎవరు? మరి భారతదేశంలో ఈవీఎంల రూపకర్త ఎంబి హనీఫ్ అనే వ్యక్తి అండి. ఎంబి హనీఫ్. ఓకే, ఎంబి హనీఫ్ అనే వ్యక్తి రూపొందించాడు. ఎప్పుడు రూపొందించాడంటే 1980 సంవత్సరంలో రూపొందించాడు, 1980లో. భారతదేశంలో ఈవీఎంల రూపకర్త ఎవరు? ఎంబి హనీఫ్ అనే వ్యక్తి. కర్ణాటక స్టేట్ సంబంధించిన వ్యక్తి ఎంబి హనీఫ్ 1980లో రూపొందించాడు. ఓకే, తర్వాత ఈవీఎంలను 1981లో కేరళలో ప్రయోగాత్మకంగా వీటిని ఉపయోగించారండి. కేరళలో ప్రయోగాత్మక అంటే కేరళలో కొన్ని నియోజకవర్గాలు ఏం చేశారంటే అసలు ఈవీఎంలు పనిచేస్తున్నాయి లేవా అని చెప్పి దాన్ని ఫస్ట్ ప్రయోగం చేశారు. ప్రయోగాత్మకంగా చూశారు పనిచేస్తున్నాయి లేవని. తర్వాత ఈవీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించిన మొదటి రాష్ట్రం ఏంటంటే గోవా అండి. ఈవీఎంలను పూర్తి స్థాయిలో వినియోగించిన మొదటి రాష్ట్రం ఏంటంటే గోవా స్టేట్ అనేది ఉపయోగించారు. మరి ఈవీఎంలను దేశవ్యాప్తంగా ఎప్పటి నుంచి ఉపయోగిస్తున్నామంటే 2004 సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా ఉపయోగిస్తున్నామండి మనం ఈవీఎంలు. అంతకుముందు కేవలం
టెస్ట్ మాత్రం చేశాం, అసలు పనిచేస్తూనే లేవా. ఎందుకంటే భారతదేశంలో మనకు అక్షరాస్యత అనేది తక్కువ, నిరక్షరాస్యత అనేది ఎక్కువ ఉన్నది. పూర్వకాలం నుంచి మనకు బ్యాలెట్ పేపర్ అనేది ఉండేది, ఆ బ్యాలెట్ పేపర్కి అలవాటు పడ్డారు. ఈవీఎంలు అంటే మరి చదువు రాని వాళ్ళకి తెలియదు, ఎందుకంటే ఈవీఎంలు ఎలా నొక్కాలి, తర్వాత ఈవీఎంలు మనం నొక్కిన తర్వాత బీఫ్ అనే శబ్దం వస్తుంది, తర్వాత ఓటు పట్టినట్టుగా మళ్ళీ గుర్తుపట్టాలి. అదంటే చదువుకున్న వాళ్ళకంటే ఐడియా వస్తుంది. మరి నిరక్షరాస్యతకి తెలియదు కాబట్టి దీన్ని ఫస్ట్ ఎంబీ అని భారతదేశం రూపొందించిన తర్వాత 1981లో కేరళలో దీన్ని ప్రయోగించారు. తర్వాత గోవాలో పూర్తి స్థాయిలో దీన్ని వినియోగించారు. దేశవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో ఈవీఎంలను ఉపయోగిస్తే ఎప్పటి నుంచి అంటే 2004 నుంచి ఈవీఎంలను ఉపయోగించడం అనేది జరుగుతుంది. మరి ఎన్నికల టైంలో మనకు ఫస్ట్ ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్స్, మనకు వార్డు మెంబర్ ఎలక్షన్స్ లో మాత్రమే బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తున్నారండి. ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో మరియు ఉప సర్పంచ్ ఎన్నికల్లో లేదా వార్డు మెంబర్ ఎన్నికలు, ఉప సర్పంచ్ కంటే సపరేట్ ఎన్నికలు ఉండవు. ఇండైరెక్ట్ ఎలక్షన్, ఎందుకంటే వార్డు మెంబర్లో నుంచే ఒకరిని ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు, పరోక్ష ఎన్నిక. సర్పంచ్ ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం, వార్డు మెంబర్ ప్రత్యక్షంగా ఎన్నుకుంటాం, వార్డు మెంబర్ల అందరిలో నుంచే ఒకరిని ఉప సర్పంచ్ అనేది ఎన్నుకుంటారు. ఈ వార్డు మెంబర్ల ఎలక్షన్స్ లో, సర్పంచ్ ఎలక్షన్ లో బ్యాలెట్ పేపర్ అనేది ఉపయోగిస్తున్నాం. ఏం ఉపయోగిస్తున్నాం? బ్యాలెట్ పేపర్. ఇంకా ఈ సర్పంచ్ ఎన్నికలు, వార్డు మెంబర్ ఎన్నికలు కాకుండా రిమైనింగ్ ఎంపీటీసీ ఎన్నికలు, జెడ్పీటీసీ ఎన్నికలు, కౌన్సిలర్స్ ఎన్నికలు, కార్పొరేటర్స్ ఎన్నికలు, అన్ని ఎలక్షన్స్ లో మనం ఈవీఎంలు ఉపయోగిస్తున్నామండి. అన్ని ఎలక్షన్స్ లో కూడా ఏమి ఉపయోగిస్తున్నాం? ఈవీఎం. ఓన్లీ బ్యాలెట్ పేపర్ ఉపయోగిస్తుంది ఎక్కడండి? సర్పంచ్, వార్డు మెంబర్ల ఎన్నికల్లో మాత్రమే మనకు బ్యాలెట్ పేపర్ అనేది మనం ఉపయోగిస్తున్నాం. ఎందుకంటే అది కూడా ఇంకా భవిష్యత్తులో మేబీ ఈవీఎంలు రావచ్చు. కానీ ప్రస్తుతం ఏంటంటే విలేజ్ లెవెల్లో, మన విలేజ్ స్థాయిలో ఎక్కువ మనకు అక్షరాస్యత అనేది ఉండదు, నిరక్షరాస్యులు అనేది ఎక్కువ మంది ఉంటారు. ఆ ఉద్దేశంతో వీళ్ళు ఉపయోగించారనే ఉద్దేశంతో బ్యాలెట్ పేపరే ప్రజెంట్ ఉపయోగిస్తున్నారు. ఈ బ్యాలెట్ పేపర్లోనైనా లేదా ఈవీఎంలోనైనా ప్రతి ఓటరు ఓటేసి బయటకు వచ్చేటప్పుడు ఎన్నికల అధికారులు మనకు అక్కడ కూర్చుంటారు. ఎన్నికల అధికారులు ప్రతి ఓటర్కు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా ఇంకేస్తారు. ఇది ఎందుకోసం వేస్తారంటే ఒకసారి ఓటేసి రెండో ఓటు వేయకుండా, అంటే ద్వంద్వ ఓటింగ్ పద్ధతి నిరోధించడం కోసం. ఎందుకంటే ఇక్కడ ఇంకేస్తే అతడు ఒకసారి ఓటు వేసినట్టుగా గుర్తుపట్టి రెండోసారి దొంగ ఓటు వేయకుండా ఉండడం కోసం ఈ ఎన్నికల సిరా వేస్తారు. ఈ ఎన్నికల సిరాకి ఒక పేరు ఉందండి, ఇండెలిబుల్ సిరా అంటారు దాన్ని. ఓటర్లకు ఎన్నికల అధికారులు ఎడమ చేతి చూపుడు వేలుపై సిరా గుర్తు వేస్తారు. ఆ సిరాకి ఏమని పేరు? ఇండెలిబుల్ సిరా అంట. ఇండెలిబుల్ సిరా అంటారండి. ఇండెలిబుల్ సిరా లేదా ఇండెలిబుల్ ఇంక్ అంటాం ఇంగ్లీష్ అయితే. ఇండెలిబుల్ ఇంక్. ఇండెలిబుల్ సిరాలో వాడే రసాయనం ఏంటిది? ఏమేమి రసాయనాలు వాడతారు ఇక్కడ? ఇండెలిబుల్ సిరాలో వాడే రసాయనం పేరు చెప్పండి రచిత. సిల్వర్ నైట్రేట్. వెరీ ఇంపార్టెంట్. సిల్వర్ నైట్రేట్ వాడతారండి. సిల్వర్ నైట్రేట్. ఇండెలిబుల్ సిరాలో వాడే రసాయనం ఏంటిది? సిల్వర్ నైట్రేట్. మరి ఇండెలిబుల్ సిరా తయారీ కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయి? ఓకే, మనకు ఇండెలిబుల్ సిరా ఇంకు తయారీ కేంద్రాలు హైదరాబాద్ మరియు మైసూర్లో ఉన్నాయండి. ఎక్కడ ఉన్నాయి? హైదరాబాద్, మైసూర్లో మనకి ఇండెలిబుల్ సిరా. ఓకే, మనం ఇండెలిబుల్ సిరాను మొత్తం మనము టోటల్గా మన ఇతర దేశాలకు కూడా సరఫరా చేస్తున్నాం. మన దగ్గర తయారవుతాయి, హైదరాబాద్, మైసూర్లో తయారవుతాయి. మొత్తం ఈ ఇండెలిబుల్ సిరాను ఇండియాలో తయారవుతుంది 29 దేశాలకు సరఫరా చేస్తున్నామండి మనం. టోటల్ ఎన్ని దేశాలకు? 29 దేశాలకు మనం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. ఓకే, మరి ఈవీఎంలో తయారీ కేంద్రాలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ లో ఈసీఐఎల్, ఓకే, నెక్స్ట్ బెల్, బెంగళూరు, ఈ రెండు సంస్థలు ఈవీఎంలు తయారు చేస్తాయండి. ఓకే, ఈసీఐఎల్ అంటే ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్, బెల్ అంటే భారత్ ఎలక్ట్రికల్ లిమిటెడ్, ఇది బెంగళూరులో ఉంటుంది. ఈసీఐఎల్ ఏమో హైదరాబాద్ లో ఉంటుంది. ఈవీఎంల తయారీ కేంద్రాలు ఈ రెండు అండి, ఈసీఐఎల్, బెల్. ఈ రెండు తయారీ కేంద్రాలు మనకు బెంగళూరులో ఒకటి ఉంది, హైదరాబాద్ లో ఉంది. ఇది ఈవీఎం తయారు చేసే కేంద్రాలు. అట్లా ఇండెలిబుల్ సిరా తయారు చేసే కేంద్రాలు హైదరాబాద్, మైసూర్లో ఉన్నాయి. ఇండియాలో తయారవుతున్నాయి. ఎన్ని కంట్రీస్ కి సరఫరా చేస్తున్నాం? 29 దేశాలకు మనము ఇండెలిబుల్ అనేది సరఫరా చేయడం అనేది జరుగుతుంది.
మన ఇండియా నుంచే తయారు చేస్తున్నాం. ఇండియా నుంచి ఇతర దేశాలకు దాదాపుగా సింగపూర్, దక్షిణాఫ్రికా, ఓకే, చాలా పెద్ద దేశాలకు అన్నిటి కూడా మనం సరఫరా చేస్తున్నాం. టోటల్ ఎన్ని కంట్రీస్ కండి? 29 దేశాలకు మనం సరఫరా చేయడం అనేది జరుగుతుంది. రైట్. మరొక అంశం ఇందులో మరొకటి, ఓకే, వివి ప్యాట్ అనేది మరొకటి ఉందండి. వివి ప్యాట్ అంటే ఏంటంటే ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓకే, ఇది మనకి వివి ప్యాట్లను ప్రవేశపెట్టారండి. కొంతమంది ఏం చేశారంటే, సరే బ్యాలెట్ పేపర్ అంటే మనకు ప్రత్యేకంగా కనిపిస్తుంది, మనము స్వస్తిక్ గుర్తుతో ఓటేస్తామండి. స్వస్తిక్ గుర్తు మీకు తెలుసు, ఇట్లా స్వస్తిక్ గుర్తు సింబల్ ఉంటుంది. ఈ సింబల్ ఉంటుంది, మన బ్యాలెట్ పేపర్ మీద వేస్తాం. మనకు ఏ ఓటు నువ్వు దేనికి వేయాలనుకుంటావు, కాంగ్రెస్ వేయాలన్నా, లేదా టీఆర్ఎస్ వేయాలన్నా, బీజేపీ వేయాలన్నా, నువ్వు దేనికి ఓటు వేయాలనుకున్నావు ఆ ఓటు నీకు డైరెక్ట్గా కనిపిస్తుంది. ఓకే, టీడీపీకి వేయాలన్నా, జనసేనకి వేయాలన్నా, ఎవరికి వేయాలన్నా కూడా నీకు కనిపిస్తుంది. కానీ ఈవీఎంలలో మనకు ఓన్లీ మనము బటన్ నొక్కుతాము, అది మనకు బీప్ శబ్దం వచ్చిన తర్వాత పడ్డట్టు గుర్తుపట్టాలి. కానీ చాలా మంది మనకు పడ్డట్టు ఎట్లా గుర్తుపట్టాలని చాలా మంది సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఒక వ్యక్తి సుబ్రహ్మణ్య స్వామి, ఎవరండి? సుబ్రహ్మణ్య స్వామి. ఈ సుబ్రహ్మణ్య స్వామి కేసు ఆధారంగా 2013 సంవత్సరంలో ఈ వివి ప్యాట్ను ప్రవేశపెట్టారండి. ఏం ప్రవేశపెట్టారు? వివి ప్యాట్లను. సుబ్రహ్మణ్య స్వామి కేసు ఆధారంగా వివి ప్యాట్లు ఏంటంటే, మీరు ఎన్నికల టైంలో మీరు ఈవీఎంలో ఓటేసింది కదండి, ఓటేసిన తర్వాత ఒక స్లిప్ పడుతుంది, స్క్రీన్లో కనిపిస్తుంది కదా, ఆ స్క్రీన్లో స్లిప్, ఇప్పుడు మీరు ఒక ఎమ్మెల్యేకి ఓటేస్తే ఎమ్మెల్యే ఫోటోతో స్లిప్ పడుతుంది అమ్మా, ఎంపీకి ఓటేస్తే ఎంపీకి సంబంధించిన స్లిప్ పడుతుంది. ఆ స్లిప్ పడే పద్ధతినే వివి ప్యాట్ అంటారండి. ఇది ఎందుకంటే ఎవరికి ఓటు వేసామో తెలుసుకునే పద్ధతే వివి ప్యాట్. అర్థమైందండి? ఎవరికి ఓటు వేసామో తెలుసుకొనుటకు మనం ఉపయోగించుకునే పద్ధతే వివి ప్యాట్. అది ఎప్పుడు ప్రవేశపెట్టబడిందంటే 2013లో సుబ్రహ్మణ్య స్వామి కేసు ఆధారంగా 2013 సంవత్సరంలో వివి ప్యాట్లను మన ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగిందండి. మరొక అంశము ఇందులో మరొకటి నోటా అండి. నోటా అంటే అర్థము నన్ ఆఫ్ ది ఎబో అని అంటారు. నన్ ఆఫ్ ది ఎబో. నోటా అంటే ఏమని అర్థం? నన్ ఆఫ్ ది ఎబో అని అంటారు. ఈ నోటా అనే పద్ధతి కూడా 2013 సంవత్సరంలో నోటాను ప్రవేశపెట్టిందండి. 2002 కూడా ఉంది. వివి ప్యాట్ నోటా 2 కూడా ప్రవేశపెట్టింది 2013లోనే. ఈవీఎంలో రూపొందించిన 1980లో రూపొందించారు. ఈ రెండు పద్ధతులు ప్రవేశపెట్టింది. నోటా అంటే ఏంటంటే నన్ ఆఫ్ ది ఎబో అంటే అర్థం ఏంటంటే పైవారు ఎవరు కాదు అని అంటారు. పైవారు ఎవరు కాదు అని అర్థం వస్తుంది నోటా, నన్ ఆఫ్ ది ఎబో. ఈ నోటా అనే పద్ధతి కూడా పియుసిఎల్ వర్సెస్ యుఓఐ అంటే, ఇక పియుసిఎల్ అంటే ఏంటంటే పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ అని అర్థం. ఏమన్నా? పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. ఇది సుప్రీంకోర్టు కేసు అండి. ఈ సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా మనకు నోటాను ప్రవేశపెట్టారండి. నోటా ఏంటంటే, ఇప్పుడు ఇంతకుముందు మన బ్యాలెట్ పేపర్లో ఎవరైనా నీకు అంటే అభ్యర్థి పోటీ చేసిన అభ్యర్థి నువ్వు నచ్చకపోతే నువ్వేం చేసేదంటే 2 మీటర్ మీద ఈ స్టాంప్ వేసేది, స్వస్తిక్ గుర్తు. అప్పుడు చెల్లని ఓటుగా గుర్తుపట్టేది. ఇట్లా చెల్లని ఓటుగా చేస్తున్నారన్న ఉద్దేశంతోనే మనం ఎంతమంది అయితే పోటీ చేశారో, పోటీ చేసిన తర్వాత లాస్ట్ లో మనకు నోటా ఉంటుందండి. ఏముంటుంది? నోటా. ఒక 3 మంది పోటీ చేశారంటే 3 తర్వాత నోటా ఉంటుంది. అంటే ఆ 3 అభ్యర్థులు నువ్వు నచ్చకపోతే దేనికి వేయాలి? నోటా కోడ్. ఆ నోటా పద్ధతి 2013లో ప్రవేశపెట్టారు. ఇది పియుసిఎల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు. పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ఆధారంగా నోటాను ప్రవేశపెట్టారు. ప్రజెంట్ నోటాను 13 దేశాలు అమలు చేస్తున్నాయండి ప్రపంచంలో. ప్రజెంట్ నోటా ఎన్ని దేశాలు? 13 దేశాలు, 13 కంట్రీస్ అమలు చేస్తున్నాయి నోటా. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక 3 వ్యక్తులు పోటీ చేశారు అనుకుందాం. 3 వ్యక్తులలో 4వ సింబల్ నోటా ఉంది. కానీ 3 వ్యక్తులకే నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకుందాం ఎగ్జాంపుల్.
అప్పుడు ఎవరు గెలిచినట్టు? ముగ్గురు పోటీ చేసిరండి, ముగ్గురు పోటీ చేసి నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి, నోటా గెలిచినట్ట? కాదండి, ముగ్గురులో ఎవరు ఓట్లు ఎక్కువ వస్తే ఆయన గెలిచినట్టు. నోటాకి ఎక్కువ వచ్చినా కూడా కౌంట్ చేయరు. కాకపోతే ఎంతమంది తిరస్కరించినట్టు తెలుసుకోవడం కోసమే నోటా ప్రవేశపెట్టడం అని జరిగింది. నోటాకు ఫస్ట్ టైము ఒక సింబల్ అంటూ ఇవ్వలేదండి, నోటా అనేది రాసేవాళ్ళు. తర్వాత నోటాకు ఒక ప్రత్యేకమైన సింబల్ కేటాయించారు. అదేంటంటే నలుపు రంగు ఇంటూ గుర్తు. నోటాకు ఒక ప్రత్యేకమైన సింబల్ కేటాయించారు. ఏంటిది? నలుపు రంగు ఇంటూ గుర్తు. ఈ నలుపు రంగు ఇంటూ గుర్తును 2015 అంటే 2013లో నోటా ప్రవేశపెట్టారు. 2015 సెప్టెంబర్ 18వ తారీఖున ఓకే ఒక సంస్థ నలుపు రంగు ఇంటూ గుర్తును కేటాయించింది. ఆ సంస్థ పేరు నిడ్ అండి. నిడ్ అనే సంస్థ ఇది గుజరాత్ లో ఉంది. గుజరాత్ లో ఎక్కడంటే అహ్మదాబాద్ లో ఉందండి. అహ్మదాబాద్ లో నిడ్ అనే సంస్థ ఉంది. నిడ్ అంటే ఏం లేదండి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అని అర్థం. నిడ్ అంటే ఏమనర్థం? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనే ఒక సంస్థ రూపొందించింది. ఈ నిడ్ అనే సంస్థ ఎక్కడ ఉందంటే అహ్మదాబాద్ లో ఉంది. అహ్మదాబాద్ ఎక్కడ ఉందంటే గుజరాత్ లో ఉంది. గుజరాత్ రాష్ట్రంలో ఒక ప్రాంతం పేరండి, ఒక సిటీ అది. గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ అనే ఒక సిటీ. ఈ అహ్మదాబాద్ లో ఈ సంస్థ ఉంది, నిడ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్. ఈ నిడ్ అనే సంస్థే నోటాకు ప్రత్యేకమైన గుర్తు, ఇంటూ గుర్తు. అదే నలుపు రంగు ఇంటూ గుర్తు. ఈ నలుపు రంగు ఇంటూ గుర్తే కేటాయించిన గుర్తు దేనికండి? నోటాకు. అంటే నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఎంపీకి పోటీ చేసిన అభ్యర్థులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, పోటీ చేసిన అభ్యర్థులు నచ్చకపోతే అప్పుడు నువ్వు దేనికి గుర్తు కేటాయించాలి? నోటాకు కేటాయించడం అనేది జరుగుతుందండి. రైట్, ఇవి నోటాకు సంబంధం. నోటా అనేది ప్రస్తుతం 13 దేశాలు అమలు చేస్తున్నారు. అట్లే మనకు ఇండెలిబుల్ సిరా, దానే మనం అంటే ఎన్నికల సిరా అంటాం. అంటే ఓటేసి బయటకు వచ్చేటప్పుడు ఆ ఎన్నికల సిరా ఏదైతే ఇండెలిబుల్ సిరా ఉందో, ఇండెలిబుల్ సిరా మన భారతదేశం నుంచి 29 దేశాలకు సరఫరా చేస్తున్నాం. నోటాను ప్రజెంట్ ఎన్ని దేశాలు అమలు చేస్తున్నాయి? 13 దేశాలు అమలు చేయడం అనేది జరుగుతుంది. 13 దేశాలు. రైట్, చూడండి, మనకు ఎన్నికల ప్రధాన అధికారి ఆయన టిఎన్ శేషన్ అనే వ్యక్తి ఉన్నాడండి. టిఎన్ శేషన్. ఈ టిఎన్ శేషన్ అనే వ్యక్తి 1990 నుంచి 96 వరకు పనిచేశారండి. 96 వరకు. అంటే మనకు ఎన్నికల ప్రధాన అధికారి యొక్క పదవి కాలం ఎంత ఉంటుందంటే 6 సంవత్సరాలు లేదా 65 సంవత్సరాలు ఉంటుందండి. అంటే ఆయనకు ఏజ్ ఉంటేనేమో పూర్తిగా 6 సంవత్సరాలు పనిచేస్తారు. ఒకవేళ ఏజ్ లేకపోతే 5 సంవత్సరాలు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఈ 26వ ఎన్నికల ప్రధాన అధికారి ఎవరన్నా జ్ఞానేశ్వర్ కుమార్ అన్న. ఈ జ్ఞానేశ్వర్